బుద్ధుని గుణగణాలపై చేసే ధ్యానం గురించి ఈరోజు క్లుప్తంగా మాట్లాడుకుందాం. దీన్నే బుద్ధానుస్సతి అని పిలుస్తారు. ఇది అంటే కేవలం ధ్యానం మాత్రమే కాదనమాట. బుద్ధుని యొక్క అద్భుతమైన లక్షణాలని మనస్సులో తల్చుకుంటూ ఏకాగ్రత, ఆనందం, శాంతిని పెంచుకునే ఒక చాలా శక్తివంతమైన పద్ధతి ఇది. సరే, మొదటి విషయమేంటంటే ఈ ధ్యానం బుద్ధుని 9 గుణాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి అర్హం అంటే పూజకు అర్హుడు, అన్ని దోషాలని నాశనం చేసినవాడు, లేదా సమ్మసంబుద్ధో అంటే తనకు తానుగా పూర్తి జ్ఞానోదయం పొందినవాడు. ఇక్కడున్న అసలు విషయమేంటంటే ఈ 9 మీకు ఏది బాగా కనెక్ట్ అయితే ఆ ఒక్క గుణాన్ని ఎంచుకోవచ్చు. ఇక రెండవది ధ్యానానికి సరైన తయారీ. మీకు స్ఫూర్తినిచ్చే బుద్ధుని రూపాన్ని ఒక్కసారి మనసులోకి తెచ్చుకోండి. ఆ తర్వాత ప్రశాంతమైన చోట మీ వీపు నిటారుగా ఉంచి మీకు సౌకర్యంగా ఉండే భంగిమలో కూర్చోండి. అంతే. చివరిగా అసలు ధ్యానమెలా చేయాలి? ఇది చాలా సింపుల్. ఓ 15 నిమిషాలు సమయం తీసుకోండి. కళ్ళు మూసుకొని మీరు ఎంచుకున్న గుణాన్ని మనసులో అనుకుంటూ ఉండండి. ఉదాహరణకి, నా భగవానుడైన బుద్ధుడు అర్హం, అన్ని దోషాలను నాశనం చేసినవాడు అని. మధ్యలో మనసు పక్కకు వెళ్ళినా మళ్ళీ నెమ్మదిగా దానిపైకే తీసుకురండి. చూశారుగా, ఈ అభ్యాసం మీలో విశ్వాసాన్ని పెంచి ప్రతికూల ఆలోచనల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.